టాపిక్ ఇది. విద్యారంగానికి మనం ప్రస్తుతం నిన్న జరిగిన అంశం మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి యా దాని గురించే ఇప్పుడు మాట్లాడుకోవాలి. దాన్ని స్వాగతించాలి, తప్పదు. ఎందుకంటే ఒక అన్ని అంశాలను పరిగణన తీసుకొని ఒక అధ్యయనం చేసి ఇలాంటివి ఉంటే బాగుంటనే ఆలోచన మంచిదే. కానీ దీంతో పాటు ఇప్పుడు జరిగేది ఏంటి అంటే ప్రతి పేరెంట్ కూడా తన పిల్లవానికి మంచి ఎడ్యుకేషన్ రావాలి అనే ఆలోచన ఉంటుంది. ధనవంతులు ఉంటాను, ధనవంతులతో పాటు మామూలు మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ పిల్లలకు కేవలం ఇంగ్లీషు, తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ రావాలి, అక్కడ కొంత పరిణామం, ఒక నైపుణ్యం కలిగిన స్థితి ఉంటది అనేది ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం లేటెస్ట్ గా ఇప్పుడు వారు అన్న దాని ప్రకారం మరి గవర్నమెంట్ చేస్తున్న సంస్కరణల ప్రకారం మాట్లాడుకోవాలంటే గతంలో కూడా డిపేప్ అని, అపేప్ అని, సర్వశిక్ష అభియాన్ అని, రాజీవ్ విద్యా మిషన్ అని కొన్ని సంస్కరణలు పట్టుకొచ్చి విద్యాభివృద్ధికి కృషి చేసింది. అయినా వాటి వల్ల కూడా ఏం సఫలీకృతం కాలేదు. ప్రైవేట్ స్కూళ్ళు పెరిగిపోయినాయి, మరి సర్కారు పాఠశాలని మరి వెనక్కి పోవడం జరిగింది. ఇది ఒక అంశం. దీనికి సంబంధి కాక లేటెస్ట్ గా మనం ఆలోచించాలంటే విద్య అనేది పిల్లలు చదవట్లేదు సార్, తల్లిదండ్రులు చదువుతున్నారు. పిల్లలకు గోల్ లేదు, తల్లిదండ్రులకు గోల్ ఉన్నది. తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానాన్ని పిల్లల మీద రుద్దుతున్నారు. తను డాక్టర్ నేను కాలేదు కాబట్టి నాకు కొడుకు కావాలి, నేను మంచి ఆఫీసర్ని కాలేదు కాబట్టి నాకు కొడుకు కావాలి, ఇలాంటి ఆలోచనలతో ప్రైవేటీకరణకు పోతున్నారు. ఒక బాత్రూమ్ లేదు, అది లేదు, ఇది లేదు అనే దాని మీద మనం అందుకొరకే గవర్నమెంట్ కు రాలేదని అనుకుంటున్నాం. అదొక అంశం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అంటే ప్రతి తల్లిదండ్రి ఆర్థికంగా ఉన్నా, అప్పు సప్పు చేసినా, ఉన్నది అమ్ముకున్నా పిల్లవాడు బాగుపడాలన్న ఉద్దేశం కొద్ది తల్లిదండ్రులు ట్రస్ట్ చేసి పంపిస్తున్నారు. అది ఇప్పటి వరకు జరుగుతున్న అంశం. కానీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ కొన్ని వచ్చినాయి సార్, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ కూడా. ఏంటిది అంటే పిల్లల గురించి ఆలోచించాలి. పిల్లల పరిస్థితి ఎట్లుంటుంది? ఇప్పుడు టీచర్లంతా మొత్తుకుంటున్నారు, కొట్టట్లనియట్లేదు, పిల్లలు బడికి రావట్లేదు, వాళ్ళను ఏమిరా అని అడగట్లేదు, వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియట్లేదు అని ఇలాంటి అంశాలన్నీ వస్తున్నాయి. విద్యార్థుల గురించి ఇప్పుడు ఆలోచించాలి. విద్యార్థులు ఏ స్టేటస్ లో ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారు, దీంతో పాటు పాఠశాలలు ఎలా ఉన్నాయి, ఈ పాఠశాలతో పాటు సిలబస్ ఎట్లా ఉంది, ఇవన్నీ అంశంలోకి తీసుకోవాలి. మనం పైనుంచి కిందికి రావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వం తయారు చేస్తుంది ప్రణాళికలు, కిందికి వచ్చే వరకు 5 సంవత్సరాలు అయితే ప్రభుత్వం పోతుంది, కొత్తది. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రస్తుతము విద్యార్థుల పరిస్థితిని ఆలోచించాలి. సెల్ వచ్చిన తర్వాత పూర్తిగా మార్పు వచ్చింది. ఇప్పుడు సినిమా వల్ల మన కటింగే మారింది. అదే కాక ఆధ్యాత్మికంగా ఈ మధ్యన ఇప్పుడు కొన్ని పండుగలు వచ్చినాయి. ఇది సామి అయ్యప్ప లాంటి ఇవన్నీ ఇచ్చినా కూడా తల్లిదండ్రులు అదే విధంగా అదే డ్రెస్ తో పంపించడం, స్కూళ్ళ మీద దాడి చేసే అంటే ఒక విధానంగా ఇట్లాంటివి కూడా వచ్చేస్తున్నాయి. పాఠశాలల పరిస్థితి మారుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించాలి. ఏదో టకాట గవర్నమెంట్ వస్తుంది కదంటే విద్యార్థులు చదువుకునే పరిస్థితులలో లేదు, వాళ్ళ మీద ఇతర సమాజం యొక్క పరిస్థితులు పడుతున్నాయి. సెల్ 24 గంటలు సెల్ కు అడక్ట్ అయి ఉన్నారు, చదువు మీద దృష్టి పెట్టట్లేదు, పిల్లలను కొట్టే పరిస్థితులలో లేరు, కొట్టినా తల్లిదండ్రులు ఊరుకోవట్లేదు, చదువు మీద దృష్టి పెట్టట్లేదు. దాంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క పరిస్థితి, తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు, మార్కులు చాలు, చదువుతున్నారా లేదా అని అనుకుంటారు. 10th క్లాస్ రాగానే 10th వీళ్ళని తీసుకుపోయి హాస్టల్ వేస్తున్నారు, వాళ్ళ చదువు వచ్చిందా లేదు, ఇవన్నీ ఆలోచించాలి. మరి దీంతో పాటు గవర్నమెంట్ స్కూల్ కావాలంటే సిలబస్ ముఖ్యమే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యమే మీరు అన్నట్టుగా, మరి ఉపాధ్యాయులు ముఖ్యమే. ఉపాధ్యాయులు కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలి. ఏదో తెలుగు మీడియంలో పాస్ అయ్యిండు, ఇంగ్లీషు చెప్పాలి, ఇవన్నిటి కూడా ఒక తయారు చేయాలి, అదొక ప్రణాళిక ఏర్పాటు చేయాలి. దాంతో పాటు సిలబస్ చేంజ్ అవుతుంది. 5th 6th క్లాస్ నుంచి నీట్ ప్రోగ్రాంలు పెడుతున్న ప్రైవేట్లలో, మరి 7th 8th నుంచి ఐఐటి ప్రోగ్రామ్స్ అని పెడుతున్నారు. అనేక రకాల అంశాలు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో వస్తున్నాయి. అవన్నీ దాంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ విద్యార్థులు మనం ఒక ప్రణాళిక తయారు చేసినప్పుడు గవర్నమెంట్ ఏదైనా తయారు చేయొచ్చు. ఎవరి కోసం తయారు చేస్తున్నాం? విద్యార్థుల కోసం తయారు చేస్తున్నాం. రైట్ రాజ్మోహన్ గారు, మరొకసారి మీ వద్దకు